Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి చదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగా మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్లుగా మమ్ములనందరినీ అనుగ్రహించుము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఎవరో మ్యూట్ లో అన్మ్యూట్ లో ఉన్నారు చూడండి. జై బాబా మ్యూట్ చేసుకోండి. జై బాబా. మహేష్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. బాబా యొక్క అనుగ్రహంతో ప్రభు చరిత్రం 9 భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. 10వ భాగానికి వచ్చాం. ఈ 10వ భాగం దీంట్లో 51 నుంచి 53 వరకు మెహరాజాద్లో మనోనాథ్ పశ్చిమ దేశ పర్యటన, లిటిల్ సౌత్ కేరళ, ప్రేగ్ ఓక్లహోమా, స్కాట్స్డేల్ న్యూయార్క్, లండన్, లొకార్నో, మెహరాబాద్, ప్రేమోజ్వల జీవిత సమావేశాలు, ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం, హమీర్పూర్ పర్యటన దర్శనాలు, ఢిల్లీ దర్శన కార్యక్రమం, అమరావతి శ్రావణి, నాగపూర్ ప్రథమ ఆంధ్ర పర్యటన దర్శన కార్యక్రమాలు, మెహరాజాద్, డెహ్రాడు, ఋషికేశ్, ఈ అంశాలు పొందుపరచబడ్డాయి. మనకి నాకు అంటే ఈ పరిముఖికి ఆరోగ్యం సరిగ్గా ఇబ్బంది ఉన్నా ఆయనే పడతారు కదా. మరి ఏదైనా మీకు కార్యక్రమం సక్రమంగా నిర్వహిస్తున్నాడు. అందుకని ఈ రోజు కూడా మనకు సాధ్యమైన కార్యక్రమంలో పాల్గొనే సదవకాశాన్ని మహద్భాగ్యాన్ని కలిగినటువంటి మహత్వకి శతశాస్త్ర కోటి పాదాభివందనాలు మీ తరపున, నా తరపున, యావత్ ప్రపంచ భక్తకోటి తరపున సమర్పిస్తూ ఇప్పుడు మనం 10వ భాగం చెప్పుకోవడానికి ప్రారంభిద్దాం. ఇక్కడ ఇందులో మనకి మనం పుస్తకం చదివినప్పుడు ఆ పుస్తకంలో ఏమున్నాయో మనకి కొంచెం చక్కగా సమగ్రంగా తెలియాలి. ఇందులో హైదరాబాద్ నుండి బాబా కాలినడకన మెహరాజాద్కి వెళ్ళి మనోనాథ్ కార్యాన్ని కొనసాగించడం, అమెరికాలోని మిట్రిల్ కేంద్రానికి వెళ్ళి ఆ కేంద్రాన్ని సందర్శించడం, ఆ పరిస్థితులలో అనేక మంది పాశ్చాత్యులు బాబా దర్శన భాగ్యాన్ని పొందడం జరిగింది. ఆ సమయంలో వారికి కలిగిన అనుభూతులను మాటల్లో చెప్పడం కష్టమైనప్పటికీ చెప్పడానికి వారు చేసిన ప్రయత్నం అమోఘం. మానవాళికి ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించే తన విశ్వకార్య నిర్వహణలో భాగంగానే
తన రక్తాన్ని అమెరికా నేలపై చిందించడానికి బాబా ఇచ్చతోనే 24/5/1952 రోజున జరిగిన మోటారు కారు ప్రమాదానికి సంబంధించిన ఘట్టం కూడా ఇందులోనే ఉన్నది. విశ్వకుడునే అయినా సృష్టిపైన గల ప్రేమతో సేవకుడునై వచ్చాను అన్న బాబా మాటలకు సాకారమైన ఘట్టాలు ఈ సంపుట్లో వాళ్ళు ఇచ్చి మనకు అందివ్వడం జరిగింది. ఇది మన ప్రేమికులందరి అదృష్టం. ఇప్పుడు ముందు మొదటి అధ్యాయం మెహరాజాదులో మనోనాథ్. సాధ్యమైనంత వరకు అందరూ మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ మౌనం బాబా యొక్క హృదయంలో మనందరి ఎడలా చక్కటి ఒక అనుగ్రహ భావాన్ని కలుగజేస్తుంది. మెహరాజాదులో మనోనాథ్ 1952 ఫిబ్రవరి. మెహరాజాదులో మనోనాథ్ దశలో ఉన్న బాబా అని ఈ పుస్తకంలో 4047వ పేజీ మొదటి పేజీ బాబా యొక్క ఫోటో ఉన్న చూడండి. ఆ పేజీలో ఒక ఫోటో ఉంది బాబాది. ఆయన కుర్చీ మీద కూర్చున్నారు. చాలా అద్భుతంగా ఉన్నారు. అంటే విశ్వ కార్యక్రమాన్ని నిర్వహించే విశ్వేశ్వరుడు తన పాత్ర నిర్వహణలో సామాన్య మానవుడిలా పనిచేస్తాడు. విశ్వేశ్వరుడు ఆయన విశ్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. కానీ సామాన్య మానవుడిగా ఆయన అన్ని రకాల అనుభవాల్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. అయితే మనందరిలో కూడా ఉన్నది ఆ మెహర్ ప్రభువే కదా. ఈ అందరి ద్వారా అన్ని పనుల్ని చేయిస్తున్నది నేనే అని చక్కగా చెప్పాడు ఆయన. అందుచేత బాబా ఫోటోలో ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక అందం ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక అందం అవతారుడికి మాత్రమే ఉంటుంది. అందుకే భాస్కర్ చేత అంటే పేరు చెప్తున్నాను అనుకోకండి. ఎవరి మేహేరు బాబా ఎంత అందగాడు అనిపించాడు. ఎవరి మేహేరు బాబా ఎంత అందగాడు అనిపించాడు. అంటే మనము అనుభవాలు లేవు, మనకి అనుభూతులు లేవు. బాబా ఖాజాగూడ నుండి కాలినడకన ప్రయాణం అయ్యారు. బాబా చేపట్టిన కాలినడక ప్రయాణాలలో ఇది చిట్ట చివరిది. కావలసిన సామాగ్రిని కొండ దిగువకు చేరవేసేందుకు ఒక ఎడ్ల బండిని అద్దెకి తీసుకున్నారు. ఆ బండిని పెండు నడిపాడు. ఏరిచ్ గుస్తాజీ, బైజుల్ మరియు దౌలత్ సింగ్లతో కలిసి బాబా అంతకు ముందే బయలుదేరారు. దౌలత్ సింగ్ ని బాబా తనతో తీసుకువెళ్ళడానికి నిర్ణయించారు. కానీ మీను ఖరాసును మాత్రం అతని ఆరోగ్యం దృష్ట్యా బాబాతో పాటు కాలినడకని ప్రయాణం చేసేందుకు బాబా అనుమతించలేదు. అతనికి వేరే పని అప్పగించడం జరిగింది. దారిలో ఎదురయ్యే పేదవారికి
బాబా భిక్షకాయ ఇచ్చేందుకు గాను పిండు ఒక సంచి నిండా చిల్లర నాణేలను సిద్ధం చేశాడు. కానీ బాబా ముందుగానే కాలినడకన బయలుదేరి వెళ్ళిపోయినందున పిండు ఆ చిల్లర సంచిని ఎడ్ల బండిలో పెట్టుకుని తీసుకొస్తున్నాడు. ఒకసారి ఊహించుకుంటే చాలా అందంగా మనం అనుభవిస్తాం ఈ సంఘటన. పిండు బండితో పాటు వెళుతుండగా దారిలో నిండా నీళ్లు ప్రవహిస్తున్న ఒక కాలువను దాటవలసి వచ్చింది. బండిని కాలువ గుండా పంపిస్తూ తాను బండి నుండి దిగిపోయాడు. తను నీళ్లలో తడవకుండా మరో మార్గం గుండా ఆవుల వద్దకు వెళ్ళి బండిని ఎక్కుదాము అనుకున్నాడు. పిండు అటువైపుకు చేరుకునేటప్పటికీ అక్కడ బండి కనిపించలేదు. చిల్లర డబ్బులు పెట్టిన సంచి బండిలో ఉండిపోయినందువల్ల పిండు కంగారు పడుతూ దాన్ని వెతికేందుకు పరిగెత్తసాగాడు. అదే క్షణాన ఒక పెద్ద పాము గడ్డిలో పాకుతూ వెళుతోంది. అదృష్టవశాత్తు అది పిండు కంటపడడం వల్ల అతను వెంటనే దాన్ని దాటుతూ ఒక గెంతు గెంతాడు. అపాయం నుండి బయటపడ్డాడు. అలా 1 మైలు దూరం వెళ్ళిన పిండుకి బాబా మరియు మండలి వారు కనిపించారు. ఎడ్ల బండి ఏమైంది అని బాబా అడిగారు. అది కనిపించట్లేదని, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నానని చెబుతూ మరోవైపుకు పరిగెత్తుకుంటూ పిండు వెళ్ళిపోయాడు. ఎట్టకేలకు ఎడ్ల బండిని అందులోని డబ్బు సంచుని చూసి పిండు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. బాబాతో ప్రయాణం చేసిన భౌతికంగా వాళ్ళు బాబాతో ప్రయాణం చేసిన సామాన్య మానవులే, మండలి వాళ్ళే, సన్నిధి మండలి వాళ్ళే. కానీ వాళ్ళకున్నటువంటి మానవీయ చైతన్యం అది ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది. అందుచేత బాబా రక్షించాలని అడుగుడుగా కూడా బాబా తన బృందంతో కలిసి 7 మైళ్ళు నడిచిన తరువాత లింగంపల్లి చేరుకున్నారు. అక్కడున్న ఒక డాక్ బంగ్లాలో ఆ రాత్రి గడిపారు. మర్నాడు అక్టోబర్ 25 తెల్లవారుజామునే బయలుదేరి వారంతా 5 మైళ్ళు నడిచి 8:30 గంటలకు పటాన్ చెరువులోని డాక్ బంగ్లాకి చేరుకున్నారు. అక్కడ చపాతీలు తిని టీ తాగి జోగిపేటకి బస్సులో బయలుదేరి వెళ్ళారు. బాబా ఇంతవరకు బస్సులను కలుసుకొని వారితో తన పనిని ముగించుకుంటూ వారి ఆశీస్సులు పొందుతూ ప్రయాణాన్ని కొనసాగించారు. జోగిపేటలో బస్సులు ఎవరు కనిపించకపోవడం వల్ల అక్కడి నుంచి సంగారెడ్డి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపారు. అక్టోబర్ 26వ తేదీ ఉదయం 8:30 గంటలకు బాబా తన వెంటనున్న 5 సేవక సహచరులతో పాటు సంగారెడ్డి నుండి 1 గంట తరువాత సదాశివపేటకు చేరుకున్నారు. అక్కడ ఒక మంచి మస్తులు కలిసి అతనితో సాంగత్యం చేశారు. ఆ రోజు రాత్రి సదాశివపేటలోనే ఉండి విశ్రాంతి తీసుకున్నారు. ప్రీ ఆర్డైన్డ్ అంటే ముందే నిర్ణయించబడినటువంటి కార్యక్రమం ఇది. ఆ మర్నాడు ఉదయం బాబా తన వారితో కలిసి హుమ్నాబాద్ వెళ్ళాను. అక్కడ ఒక సాధువుని డాక్ బంగ్లాలో కలిశారు. 28వ తేదీ ఉదయం 6 గంటలకు 12 మైళ్ళ దూరంలో ఉన్న చిట్టిగుప్ప గ్రామానికి వెళ్ళాను. అక్కడ గోలివాడ ప్రాంతంలో ఉన్నత భూమికలో ఉన్న ఒక బస్సుతో సాంగత్యం చేశారు. ఆ తర్వాత మరో 2 బస్సులను కలిసి 10:30 గంటలకు మళ్ళీ హుమ్నాబాద్ చేరుకున్నారు. ఆ మధ్యాహ్నం బాబా మనోహర్ ప్రభు అనే హిందూ సాధువు పీఠంలో ఏకాంతవాసం చేశారు. ఆ సాధువు తనకు తానే సజీవ సమాధి అయ్యాడు. అతని తండ్రి మాణిక్ ప్రభు ఆ ప్రాంతంలో పేరున్న గొప్ప సాధు పుంగవుడు. హుమ్నాబాద్ నుండి అక్టోబర్
29వ తేదీ ఉదయం 6:15 శాస్త్రులతో పాటు బాబా గుల్బర్గాకు ప్రయాణం అయ్యారు. అక్కడ ఒక బస్సును కలిశారు. 11 గంటలకు బాబా ఇక్కల్కి బస్సులో వెళ్ళి ఒక బస్సును కలిశారు. అక్కడి నుండి సగం దూరం కాలినడకన, సగం దూరం బస్సులో ప్రయాణించి తిరిగి గుల్బర్గా చేరుకున్నారు. అక్కడి నుండే దౌలత్ సింగ్ను ఇంటికి తిరిగి పంపించి వేశారు. మర్నాడు అక్టోబర్ 30న గుల్బర్గాలో ఒక మసీదులో అరగంట సేపు బాబా ఏకాంతవాసం చేశారు. ఆ తరువాత ఒక సాధువుతోనూ ఒక బస్సుతోనూ సాంగత్యం చేశారు. వరంగల్లో 101 పేద కుటుంబాలకు బాబా తన ప్రసాదంగా డబ్బు ఇవ్వదలిచారు. అందుకోసం ఆ గ్రామ పెద్దతో మాట్లాడడానికి నేను పంపించారు. ఆ గ్రామ పెద్దకు ఒక దుకాణం ఉంది. దానికి ఎదురుగా మరొక దుకాణం ఉంది. అయితే ఈ 2 దుకాణాల యజమానుల మధ్య విరోధం ఉన్న సంగతి ఏడ్చికి తెలియదు. ముందుగా ఏడ్చి గ్రామ పెద్దకు సంబంధించిన దుకాణం కిందగా ఎదురుగా ఉన్న దుకాణదారుడు ఏడ్చిని పిలిచి నీకేం కావాలి అని అడిగాడు. ఏడ్చి తాను ఆ గ్రామానికి వచ్చిన పని గురించి తెలియజేశాడు. ఆ 2వ దుకాణదారుడు వెంటనే ఏడ్చితో మీరు అతన్ని కలవాల్సిన పని లేదు, నీకు కావాల్సినంత నేను సిద్ధం చేస్తానన్నాడు. అతడు ఏడ్చికి 101 కుటుంబీకుల పేర్ల జాబితాను తయారు చేసి ఇచ్చాడు. ఆ జాబితాలోని వారంతా ఒకప్పుడు చిన్న వ్యవసాయదారులుగా ఉన్నవారే, కానీ వారి భూములను ప్రభుత్వం జప్తు చేసుకున్నందున వారు ప్రస్తుతం నెల నెల ప్రభుత్వం చెల్లించే అరకొర పెన్షన్ కేవలం 20 నుండి 25 రూపాయల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అతడు ఆ పేద చట్టాను తన సేవకుడికి ఇచ్చాడు. జాబితాలోని వారందరికీ డబ్బు పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గుర్తింపుగా పాసులు అందజేసేందుకు తో పాటు అతని సేవకుడు కూడా వెళ్ళాడు. ఇంతలో ఆ గ్రామ పెద్ద జరిగిన విషయాన్ని తెలుసుకుని కోపంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జాబితాలోని వారి టికెట్లను పంపిణీ చేస్తుండగా అక్కడికి 2 పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చారు. వారు మాసిరి గడ్డం, అతి సాధారణ వస్త్రాలు ధరించి పేదవాడిగా కనిపించే ఏడ్చి చేసి ఇలా రా, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ ఒక కానిస్టేబుల్ దురహంకారంతో పిలిచాడు. నేను దొంగన కాను, నీవు ప్రజాసేవకుడివి కాబట్టి నువ్వు మర్యాదగా మాట్లాడాలి కదా, అయినా ఎందుకు అంత అహంకారంగా ప్రవర్తిస్తున్నావు అని సూటిగా అడిగాడు. మాకు వెంటనే పోలీస్ స్టేషన్కి రా, మా అధికారి నీతో మాట్లాడాలన్నారు అని పోలీసు చెప్పాడు. నాకు సమయం లేదు, ఈ అధికారిని అక్కడికి పంపించు, నేను ఏ చట్టాన్ని అతిక్రమించలేదు, ఒకవేళ ఆయన రాకపోతే నా పని అయిన తర్వాత నేనే ఆయన వద్దకు వస్తానన్నాడు. చెప్పిన మాటలు విని 2 పోలీస్ కానిస్టేబుల్ వెనక్కి వెళ్ళిపోయాడు. బాధిత కుటుంబ వ్యక్తులతో 2వ దుకాణదారు వద్దకు వెళ్తుండగా పోలీస్ అధికారి ఆ 2 కానిస్టేబుల్స్ తో వస్తూ ఎదురయ్యాడు. ఆ గ్రామ పెద్ద ఏరుచిని చూపిస్తూ అతడే ఆ అకటా మనిషి అని ఆ పోలీస్ అధికారితో చెప్పాడు. వెంటనే ఏరుచికి అసలు విషయం అర్థమైంది. 2వ దుకాణదారు వద్దకు వెళ్ళి ఏం జరుగుతుంది ఇక్కడ, నీకు గ్రామ పెద్దకు మధ్య విరోధం ఉందా అని అడిగాడు. అవును, అయితే ఇప్పుడు జరిగిన దానిలో నా తప్పేమీ లేదు, నేను అతను జోలికి వెళ్ళకపోయినా నేనంటే ఆయనకు అసూయ అన్నాడు. సరే, మా అన్నయ్య మొదట నీ దుకాణానికి వచ్చి తరువాత మీరు ఇచ్చిన జాబితా ప్రకారం తన ప్రేమ కానుకలను పంచిపెట్టే కార్యక్రమాన్ని ఆ గ్రామ పెద్ద ఇంటి వద్ద నిర్వహిస్తాడు, దీనికి నీకు ఏ విధంగా ఇబ్బంది లేదు కదా అని అడిగాడు. ఆ దుకాణం యజమాని నేనేమీ అనుకోను, మీరు పని సమయంగా జరిగితే నాకు అత్తే చాలు, అతను చేసిన సహాయానికి అభినందించి వెంటనే గ్రామ పెద్ద వద్దకు వెళ్ళాడు. పోలీసు అధికారి కలుగు చేసుకొని ఏం జరుగుతుంది అని ఏరిచి అడిగాడు. కొంతసేపు ఆగండి, విషయం నీకే తెలుస్తుంది అన్నాడు. ఆ పని కొరకు గ్రామ పెద్దను తనకొక గదిని కేటాయించమని అడిగాడు. గ్రామ పెద్ద వెంటనే ఒక గదిని కేటాయించాడు. అదే రోజున
అక్టోబర్ 30వ తేదీన పెండు ఉస్తాద్జీ వైద్యులతో పాటు బాబా గుల్బర్గా నుండి వచ్చారు. బాబా గురించి ఎంత మాత్రం ఎవరికీ చెప్పకుండానే ఆ గ్రామంలో బీదల కార్యక్రమం ప్రారంభమైంది. పేద కుటుంబాల వారికి చెందిన ఒక్కొక్క వ్యక్తి వరుసలో నుంచోగా బాబా ఒక్కొక్కరికి పాదాభివందనం చేసి ప్రతి ఒక్కరికి 55 రూపాయలు అందజేశారు. అవతారుడు ఎంత ప్రాక్టికల్ గా వర్క్ చేస్తాడంటే వరుసలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పాదాభివందనం చేసి డబ్బులు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే ఆయన సంపూర్ణ మానవుడు, ఏకకాలంలో సంపూర్ణమైన భగవంతుడు కనుక ఏ కార్యక్రమం అయినా ఆయన అవలీలగా చేయగలడు. కానీ సంపూర్ణ మానవుడు కదా, కాబట్టి మానవుడు పడే కష్టాన్ని ఆయన భరించవలసిందే. సంపూర్ణ భగవంతుడిగా ఆ కష్టం నుండి ఆయన తప్పించుకోవడానికి విధి సహకరించదు. అందువల్ల ఒక్కొక్క వ్యక్తి వరుసలో నుంచోగా ఒక్కొక్కరికి పాదాభివందనం చేసి ప్రతి ఒక్కరికి 50 రూపాయలు అందజేశారు. కార్యక్రమం సామరస్యపూరితంగా ముగిసింది. గ్రామ పెద్ద ఏడుస్తులు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నానికి చాలా సిగ్గుపడ్డాడు. తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందాడు. కార్యక్రమం పూర్తయ్యాక ఏడ్స్ పోలీస్ అధికారితో ఇంకా మీరు అడిగేది ఏమైనా ఉందా అని అడిగండి. దానికి చెబితేది ఈ గందరగోళానికి కాను ఇద్దరు దుకాణదారుల మధ్య గల నివేదనే అని పోలీస్ అధికారి అన్నాడు. హైదరాబాద్ లో ఆ రోజుల్లో నెలకొన్న రాజకీయ ఆందోళనలు, పొలిటికల్ అన్రెస్ట్ కారణంగా మెహరాజాద్కు తిరిగి వెళ్తున్న బాబాకు దారిలో ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో బాబా పాదయాత్ర గురించిన సమాచారం పోలీసులకు ముందే తెలియజేయబడింది. అందువల్ల ఏడ్స్ ఆ పోలీస్ అధికారితో మెహర్ బాబా ఈ ప్రాంతంలో తిరుగుతున్న విషయం గురించి ఈ కమిషనర్ నుండి ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులు అందలేదా అని అడిగాడు. అవును విజయం, ఆ ప్రత్యేక ఉత్తర్వులు మాకు కూడా వచ్చాయి అన్నాడు. ఈ కార్యక్రమంలో ప్రేమ కానుకలను పంచిపెట్టింది ఆ మెహర్ బాబాయే. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి అని తెలియజేశాడు ఏడ్స్. ఆ అధికారి బాబాను దూరం నుండైనా దర్శించుకోవడం తన మహద్భాగ్యంగా భావించాడు. ఆ ఊరిలోని వేదవారితో తన కార్యక్రమం ముగించుకొని బాబా తన సహచరులతో గుల్బర్గా వచ్చాడు. బాబా ఊరిలోనే ఉన్నట్టు తెలిసి ఆ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కుటుంబంతో సహా బాబా దర్శనానికి వచ్చాడు. నిజానికి ఆ సమయంలో బాబా ఎవరిని కలవడం లేదు. అయినప్పటికీ అధికారికి అతని కుటుంబానికి కూడా దర్శనం ఇచ్చారు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం 10:30 గంటలకు బాబా తన నలుగురు శాసనాలతో కలిసి గుల్బర్గా నుండి యాదగిరికి బయలుదేరారు. ఆ ఊరు చేరి అక్కడ డాక్ బంగ్లాలో అరగంట సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 5 మైళ్ళ దూరంలోని తుమ్కూర్ గ్రామంలో ఉన్న జీవన్ముక్తుడైన ఈశ్వర్ దారుని స్వాగతం చేయడానికి కాలినడకన బయలుదేరారు. 1945వ సంవత్సరం నుండి బాబా చేయడం ఇదే 3వసారి. అతడు బాబాను చూడగానే ఎదురేగి బాబా పాదాలను తాకాలనే ఆకాంక్షను వినిపించాడు. కానీ బాబా అతన్ని నివారించాడు. ముఖ్యంగా దైవీ చైతన్యంతో అలరారే ఇతడిని మళ్ళీ కలవడం బాబాకు చాలా సంతోషం కలిగింది. దైవీ చైతన్యంతో అలరారే అన్న మాట వాడేది అంటే డివైన్ కాన్షియస్నెస్. మనం మానవులు కానీ నిరంతరం బాబా నామస్మరణ చేస్తే ఏం జరుగుతుందండి, ఏమిటి వస్తుందండి అని మనకు ఒక అనుమానం రావచ్చు. నిరంతరం బాబా నామస్మరణ చేస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి అంటే మనలో ఉన్నటువంటి మానవ చైతన్యం, ఆ చైతన్యంలో ఉన్నటువంటి పరిస్థితి వైదొలగి
దివ్య చైతన్యం నెమ్మదిగా ప్రవేశించే అవకాశం వస్తుంది బాబా నామస్మరణ చేస్తే. ఇది నిజమా అబద్ధమా అంటే 100కి 110 నిజం. కానీ మనం ఆ ప్రయత్నంలో సమస్తాన్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది. పోగొట్టుకోవాలంటే భయపడిపోతాం మనం. రాబెట్టుకోవడం మనకి ఇష్టమే, కానీ పోగొట్టుకోవడం కష్టం. ఏమిటి పోగొట్టుకుంటాం? భౌతిక చైతన్యం పోవాలి. ఇప్పుడు మనకున్నంతా భౌతిక చైతన్యమే. ఆ చైతన్యం పోతే తప్ప దివ్య చైతన్యం మనలో ప్రవేశించదు. అలా ప్రవేశింప చేయడానికి అవతారం యొక్క అనుగ్రహం కావాలి. ఆ అవతారం మన కోసం వచ్చేది ఇక్కడ ఇస్తాడు. నిత్యం ఆయన నామస్మరణ చేస్తే ఈ స్థూల చైతన్యం నెమ్మదిగా పక్కకెళ్ళిపోద్ది. అందుచేత ముఖ్యంగా దైవీ చైతన్యంతో అలరారే ఇతరుని మళ్ళీ కలవడం బాబాకు చాలా సంతోషకరండి. అటువంటి వాళ్ళని కలుసుకోవడం బాబాకి చాలా ఇష్టం. మన ఇష్టాలు వేరు, అవతారుల ఇష్టాలు వేరు. ఎన్నడూ లేని విధంగా సంతోషవదనుడి బాబా తన అనుచరులతో కలిసి మళ్ళీ కాలినడకన 5 మైళ్ళు నడిచి యాదగిరికి వచ్చారు. అక్కడ నుండి రాత్రి 10:30 గంటలకు ట్రైన్లో ప్రయాణం చేసి అర్ధరాత్రి దాటాక గుల్బర్గా చేరారు. ఎంత సుదీర్ఘమైన ప్రయాణాలు మనందరి కోసం చేశాడో చూడండి. అస్సలు ఆయన ఎంత కష్టపడ్డాడు మనకు గాని ఒక వేసవత్తు గాని అర్థమై ఉంటే నిరంతరం ఆయన స్థలంలోనే ఉండేవాళ్ళమ్మా. గుల్బర్గా చేరారు. నవంబర్ 1వ తేదీన వారంతా హుమ్నాబాద్ కు బస్సులో ప్రయాణమయ్యారు. ఆ బస్సులో ఒక బాలిక తీవ్ర అనారోగ్యంతో ఉండడం చూసిన బాబా ఆమెకు వైద్యం కొరకు 60 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ వైద్యం కొరకు 60 రూపాయలు ఇచ్చారు అంటే ఆ డబ్బు ఆమెకు బాగు చేయదు, ఆయన ఆశీర్వాదం బాగు చేస్తుంది. ఇది మనం గమనించాలి. నవంబర్ 2వ తేదీ ఉదయం హుమ్నాబాద్ నుండి 8:30 గంటలకు బస్సులో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు తుల్జాపూర్ చేరారు. అక్కడ డాక్ బంగ్లాలో బాబా ఒక సాధువుని 3 మస్తులను కలిశారు. మర్నాడు కూడా మస్తుల కొరకు అన్వేషణ కొనసాగింది. మరో 3 మంచి మస్తులను ఒక సాధువును కలిశారు. నవంబర్ 4వ తేదీ ఆదివారం నాడు తుల్జాపూర్ నుండి ఉస్మానాబాద్ కు కాలినడకన బాబా ప్రయాణం అయ్యారు. ఒక ఎడ్ల బండిని సామాన్ల కొరకు అద్దెకి తీసుకున్నారు. 14 మైళ్ళు నడిచి 11 గంటలకు ఉస్మానాబాద్ చేరుకున్నారు. అక్కడ ట్రావెలర్స్ బంగ్లాలు విశ్రమించారు. ఇవి మనం చదువుకుంటుంటే సామాన్యంగా అనిపించవచ్చు, కానీ అసామాన్యమైన విషయాలు ఇవి. సామాన్యమైన విషయాలు కావు. శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. మనకేం తెలుసు? పుస్తకం చెప్తాం. 14 ఏళ్ళు కైకేయి వల్ల శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడు అంటాం. కానీ మనం ఉన్నాం రాముడు వెనకట్లా లేవు కదా. కానీ ఇప్పుడు బాబా వెనకట్ల కూడా మనం లేవు. కానీ బాబా ఏం చేశారు? ఆయన ఎంత శరీరానికి శ్రమ పెట్టారో దైవీ మానవునిగా అది మనకి స్పష్టంగా పుస్తకాల ద్వారా ప్రింట్ చేయించి మరీ తెలియజేస్తున్నారు. ఎంత దయామయుడో ఆలోచించండి ఒకసారి. లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? నవంబర్ 5వ తేదీన ఉదయం 5 గంటలకు ఉస్మానాబాద్ నుండి కాలినడకన క్రీడ్ అనే పట్టణానికి బయలుదేరారు. అక్కడ కూడా ట్రావెలర్స్ బంగ్లాలు బస్ చేశారు. అక్కడ మళ్ళీ బస్సుల అన్వేషణ కొనసాగించి బాబా 4 మంచి బస్సులను కలిశారు. నవంబర్ 7వ తేదీన క్రీడ్ పట్టణం నుండి బస్సులో ఔరంగాబాద్ కు బయలుదేరారు. మర్నాడు ఉదయం 7 గంటలకు ఫరీదాబాద్ కు కాలినడకన బయలుదేరారు. అక్కడ ఆవాలియా మసీద్ యొక్క అతిథి గృహంలో బస చేశారు. నవంబర్ 9వ తేదీన ఔరంగాబాద్ లో బాబా మరియు 4 సహచరులు స్నానాలు చేశారు. ఆ అతిథి గృహంలో 9 రోజులు ఉండడానికి నిశ్చయించుకున్నారు. ఆ మర్నాడు ఫరీదాబాద్ లోని వివిధ మసీదుల్లో బాబా ఏకాంతవాసం చేశారు. 2 మసీదులతో సాంగత్యం చేశారు.
నవంబర్ 11వ తేదీ ఆదివారం నాడు సాయిబాబా గురువైన సూఫీ కుతుబ్ జర్జరీ బక్ష్ కుతుబ్ అయిన జర్జరీ బక్ష్ గుహలో బాబా ఏకాంతవాసం చేశారు. దర్గాకు దగ్గరలోనే ఒక బస్సుతో సాంగత్యం చేశారు. తరువాత దౌలతాబాద్ వెళ్లి ఎన్నో ముస్లిం దర్గాల్లో ఒక నిర్ణీత సమయం పాటు ఏకాంతవాసం చేసి చివరకు సాయంకాలానికి ఫరీదాబాద్ చేరుకున్నారు. నవంబర్ 12వ తేదీన బాబా ఇల్లోరా కేవ్స్ సందర్శించారు. అక్కడ 38వ గుహ యందు ఏకాంతవాసం చేశారు. ఆ గుహ పేరు ఇంద్రసభ. మనలో చాలా మంది ఈ ఎల్లోరా కేవ్స్ సందర్శించుంటారు. ఈ ఎల్లోరా కేవ్స్ లో మనకి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు గోచరమవుతాయి. భగవంతుని యొక్క ప్రెజెన్స్ మనం ఫీల్ అవ్వడానికి ఆ గుహలు చాలా ఉపయోగపడతాయి. అక్కడ 38వ గుహ యందు ఏకాంతవాసం చేశారు. ఆ గుహ పేరు ఇంద్రసభ. ఆ గుహ 6వ శతాబ్దానికి చెందిన జైన మత వ్యవస్థాపకుడు హిందూ సద్గురు అయిన మహావీర్ విగ్రహానికి సమీపంలో ఉంది. ఇల్లోరా నుండి బాబా విరోధ్ అనే గ్రామానికి వెళ్లి అక్కడ బస్ స్టాండ్ వద్ద ప్రహ్లాద్, కేశవ్ మహారాజ్ అనే బస్సులతో సాంగత్యం చేశారు. కేశవ్ మహారాజ్ కాశ్యప్ అనే గ్రామంలో నివసిస్తున్నాడు. ఆ గ్రామానికి వచ్చాడు. బాబా తన శాసనలతో 11 గంటలకు తిరిగి ఖుల్దాబాద్ చేరుకున్నారు. ఖుల్దాబాద్ లో బాబా నవంబర్ 14వ తేదీన జర్జరీ బక్ష్ సమాధి పరిరక్షకుడిని పక్కకు తీసుకువెళ్లి అతని కాళ్ళు కడిగి ప్రణమిల్లి కానుకగా 21 రూపాయలు ఇచ్చారు. ఆ వ్యక్తితో కలిసి బాబా మళ్ళీ జర్జరీ బక్ష్ సమాధి వద్దకు వెళ్ళారు. అక్కడ 74 మంది పేదవారి కాళ్ళు కడిగి వారి పాదాలకు తన తలని ఆంచి ఒక్కొక్కరికి 10 రూపాయలు ఇచ్చాడు. మనకి బాబా అంటే చాలా మంది, కానీ మన చుట్టూ ఉన్న మానవులు ఎన్న ప్రేమ లేదు. ఇది నిజమో కాదో ఒకసారి ఆలోచించండి. మన బాబా చేసిన పనులు చేయక్కర్లేదు, కానీ బాబా మనలో ఆయన ప్రేమ నింపాలని ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మనందరిలో ఆయన ప్రేమ నింపాలని. మనలో ఆయన ప్రేమ ఉంది అని చాలా మంది మనలో అనుకుంటున్నారు. లేదు, ఆయన ప్రేమ లేదు, మనలో మన ప్రేమ మాత్రమే ఉన్నది. బాబా ప్రేమ లేదు. బాబా ప్రేమ రావాలంటే ఒకటి, సుదీర్ఘంగా నామస్మరణ చేయడం. 2, పేదవాళ్ళకి, అనాథలకి, తదితరమైనటువంటి బడుగు వర్గాల వారికి సహాయం చేయడం. ఈ 2 బాబా ప్రేమ మనలో ప్రవేశింపజేయడానికి ఆధారపడుతుంది. మనం ఈ 2వ పని మనం చేయడం. కనీసం నిరంతరం బాబా నామస్మరణ అయినా చేయాల. ఏదీ చేయకుండా నేను బాబా ప్రేమికుడిని, నేను బాబా ప్రేమికురాల్ని అని అనుకుంటే వద్దన్న వాళ్ళు ఎవరు ఉండరు. చేసుకోవచ్చు. నేను బాబా ప్రేమికురాల్ని అనుకోవచ్చు. అలాంటి వాడు బాబా నామస్మరణ అయినా చేయాలా, లేదా బాబా 2వ మార్గం పేదల పొరుగు వర్గాల సేవ చేయాలి. అందువల్ల ఆధ్యాత్మిక జీవనం మూలపాన్పు కాదు అన్న బాబా మాటలు రహస్యం మనం తెలుసుకోగలగాలి కదా. కేవలం దానం చేయడం వల్ల కానీ మోక్షం వస్తుంది అన్నది నిజమే అయితే ఈ పాటికి పనిముట్టుకి మోక్షం వచ్చేయాల. ఎందుకంటే కొన్ని వేల గీతాలు వ్రాయించి కొన్ని వేల గీతాలు పాడించారు చిన్నప్పటి నుంచి. మరి నాకు వచ్చే కదా మోక్షం.
మీరెవరూ కూడా బాబా ఈ పనిముట్టుకు చెందిన చూస్తే మీరు ఎవరికి ఇచ్చుండ్రు చిన్నప్పటి నుంచి. అందువల్ల దానం వల్ల మోక్షం రాదు, దానం వల్ల దైవ చైతన్యం మనలో ప్రవేశించదు. కేవలం నామస్మరణ. రెండోది దీనజన సేవ. గుర్తించుకోండి, దీనజన సేవ. ఒకరోజు మన ఇంటి ముందుకి ఎవరైనా ఒకరు అమ్మా అమ్మ ఆకలేస్తుంది, ఇంత అన్నం పెట్టండి అమ్మా అని అడిగితే వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి ఇంత అన్నం తల్లి బిడ్డకి పెట్టినట్టుగా పెట్టారనుకోండి, అక్కడ బాబా ఉండడా? ఒక చిన్నపిల్లడు అమ్మ ఆకలేస్తుందమ్మా అని కేకేస్తే వెంటనే దానికి బదులు పలికి వాటి కూర్చోబెట్టి ఆకలి తీరిస్తే అక్కడ బాబా ఉండడా? అంటే ఆయన ఉన్న ప్రదేశాలు వేరు, మనం వెతుకుతున్న ప్రదేశాలు వేరు. ఇది విమర్శ కాదు, ఆధ్యాత్మికంగా తెలుసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి రూఢి అయినటువంటి సత్యం. ఆయన ఎక్కడ ఉంటాడో మనం అక్కడ వెతకాలి ఆయన్ని. మనం వెతుకుతున్న చోట్ల ఆయన ఉండడు. నువ్వు ఉన్న చోట నేను ఉండను అన్నాడు. ఒకటే మాట అన్నాడు ఆయన, నువ్వు ఉన్న చోట నేనుండను. మనం లేకుండా ఎక్కడ మనం ఉంటున్నాం? మనల్ని మనం ఇంకా సుస్థాపితం చేసుకొని చచ్చే వరకు మన పేరుతో మసలాలని, మన యొక్క పరిస్థితులతో మసలాలని భావిస్తూ మనం అలా జీవిస్తున్నాం. ఆ జీవనం కాదు. ఎందుకు బాబా ఎంత కష్టపడ్డాడు ఒకసారి ఆలోచించండి. 9 వాల్యూమ్లు ఇదే పరిస్థితి ఆయన. ఎందుకు? దేవుడు కదా, ఇలా కంటి చూపుతో యావత్ ప్రపంచాన్ని మార్చగలదు. ఎందుకు మార్చడం లేదు? ఒకసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం సేవ? మదర్ తెరీసాకి మోక్షం ఇచ్చాడా? తెలియదు. మనం అనుకుంటే చాలదు, అది ఆధ్యాత్మికంగా రుజువు కావాలి. ఇప్పుడు ఈ భారతదేశంలో భగవత్ విషయాలని విపరీతంగా చెప్తున్నారు. వాళ్ళు ఎవరికైనా మోక్షం వస్తున్నాడా? శ్రీలు బ్రహ్మశ్రీలు ఇలాంటి పేరుతో తిరుగుతున్నారు. వాళ్ళకి మోక్షం వస్తుందా? చెప్పగలమా? రాదు, రాదు, రానే రాదు. రెండే మార్గాలు, ఒకటి నామస్మరణ, రెండు దీన జన ఉద్ధరణ. రెండవది మనం ఎవరు చేయలేం. అందుచేత నామస్మరణ నిరంతరం చెయ్యండి. నేను మీకు ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలు. ఏదో అందులో చెప్తారండి అని అన్నట్టుగా కాదు. ఇక్కడ నామస్మరణ చేస్తూ ఉంటుంది ఈ పనిముట్టు నిరంతరం కూడా, నిరంతరం. లేకపోతే నాకు నిరంతరం శారీరకంగా అనేక రకాల బాధలతో ఉన్న ఈ పనిముట్టు మీ అందరి కోసం ఎందుకంత తాపత్రయపడుతుంది? ఒకసారి ఆలోచించండి. ఈ తాపత్రయం వెనుక నాకేమైనా అంటే ఒక విధంగా భౌతికంగా ఏమైనా నాకేమైనా ప్రయోజనం ఉంటుందా? కాదు. బాబా సంతోషిస్తాడు అంతే. మీ అందరికీ ఆయన చరిత్ర చెబితే ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. మీరు ఎక్కడ ఏం చేయకపోయినా పోనీ నా ప్రేమికులందరికీ కూడా నా గాథని, నా కథని, నా చరిత్రని చెప్తున్నాడు, నా తాలూకా కీర్తనలు అందిస్తున్నాడు అని సంతోషిస్తాడు. అంతకంటే ఆయనకి మోక్షం ఇచ్చేది. అందుచేత కనీసం ఆ స్థాయిలోనైనా ఆయనకి దగ్గర కావాలి. మనం ఆయనకి దగ్గర కావాలి, ఆయనకి బాబాకి దగ్గర కావాలి తప్ప భౌతిక కార్యక్రమానికి దగ్గర కాకూడదు. ఒకవేళ అయినా భౌతిక కార్యక్రమాలు నాకు ఇష్టం ఉండొచ్చు, తప్పు లేదు, అది తప్పు కాదు, అపరాధం కాదు. కానీ అక్కడ కూడా పూర్తిగా బాబా నామస్మరణ చేస్తూ కూర్చోవాలి. ఆ చేస్తున్న వాళ్ళు చూసుకోండి, విచారించుకోండి, పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. ఒక సినిమా చూస్తే నవ్వుతాము, ఏడుస్తాము, ఆనందిస్తాము, ఊరిక ఒక విధంగా చెప్పాలంటే ఉబ్బు తబ్బి భయపడతాం లేదా బాధపడిపోతాం. ఇన్ని బాబా సినిమా చూసినప్పుడు వచ్చినప్పుడు బాబా చూస్తే నీకు ఎన్ని భావాలు రావాలి?
ఒక చిత్రాన్ని చూస్తే మీలో ఇన్ని కదలికలు, రకరకాల కదలికలు, రకరకాల అనుభవాలు నీకు కలుగుతున్నాయి ఒక చిత్రాన్ని చూసినంత మాత్రం చేత. మరి బాబా చరిత్ర జరుగుతుంటే నీకు ఎన్ని రావాలి, ఎన్ని అనుభూతులు పొందాలి? నువ్వు ప్రతిరోజు చదివే ఆ పేజీల్లో ఉన్నటువంటి అద్భుతమైన విషయాల వల్ల నీ గుండె చలిస్తుందా? నీకు ఆనందం కలుగుతుందా? కళ్ళకి ఎప్పుడైనా నీళ్ళు వచ్చాయా బాబా కష్టపడుతున్న కష్టానికి? అందుకని అవతార్ మెహర్ బాబా ప్రేమికులు అంటే వీళ్ళు ఈ యుగంలో అవతార పురుషుల యొక్క అనుగ్రహంతో ఆయన చేరిన వాళ్ళు. మనందరికీ అనుగ్రహం ఉన్నది. మరి అనుగ్రహంతో చేరిన వాళ్ళని ఎలాంటి ప్రవర్తించాలి, ఏ విధంగా ఆయనకి దగ్గర కావాలని ఆలోచించారు కదా. అనుగ్రహ పాత్రులవా కాదా పక్కన పెట్టండి, కానీ అనుగ్రహం లేకపోతే బాబా అన్నారు మాట కూడా మనం నోటట్టు రాదు. బాబా అన్నారికి మెహర్ బాబా అన్నారికి జై మెహర్ బాబా అన్నారికి అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై అన్నారికి ఎవరు అవకాశం ఇచ్చారు? ఆయన అవకాశం ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? మామూలు జీవితం జీవించడానికి కాదు కదా. ఈ చరిత్రలో అడుగు కూడా ఆయన మనకు కనబడతాడు. ఈ చరిత్రలో అడుగు ఆయన పడ్డ శారీరక మానసిక దశల బాధలన్నీ కనబడతాయి. ఏ అవతారుడు కూడా మెహర్ బాబా చేసినంత ఉద్యోగమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. మెహర్ బాబా నడిచినంత దూరం ఏ అవతారుడు నడలేదు. రాముడు దండకారణ్యంలో నడిచాడు, కానీ అది లిమిటెడ్ ఏరియా. శ్రీకృష్ణుడు ఆ ప్రయత్నం చేయలేదు, చేసిన రథం మీద చేశాడు. కానీ మన ప్రభు పూర్తిగా కాలినడక, తిండి లేకుండా, తిండి తినకుండా, నిద్రపోకుండా నిరంతరం యావత్ సృష్టి కోసం ఆయన పడిన ఆ బాధని మనం విన్న తరువాత ఏమైపోవాలి మనం అని నా ప్రభు ఇంత బాధపడ్డాడు. నేను ఆయన నామస్మరణ నిరంతరం చేస్తాను అనే ఆలోచన మనందరికీ రావాలి కదా. అందుచేత ప్రియమిత్రులారా ఒక్కటే గుర్తుంచుకోండి, చావు అనేది ప్రతి వాడికి వెనకాతలే ఉంటుంది. ఏ క్షణాలు వస్తుందో తెలియదు. నాకు లేదు, నాకు ఉండదు, నేను ఇంకా బతికిస్తాను అని ఎవరు కూడా లేదు. కాబట్టి చచ్చిపోయేలోగా నువ్వు బాబా నామస్మరణ ఎంత చేయగలవో అంత చేయి. అది ఎవరు రికార్డులు రాయరు, నీ హృదయ పలకం మీద రికార్డు అవుతుంది. ఎంత నామస్మరణ చేసావు అది నెక్స్ట్ జన్మకి నీకు బ్లాక్ ఫార్వర్డ్ అవుతుంది, నీకు నిధి అవుతుంది. ఆ నిధి నెక్స్ట్ జన్మలో నీకు కొంచెం ఉన్నతగతి కల్పిస్తుంది. అంతేగాని మోక్షం ఇచ్చేదైనా. అందుచేత మిత్రులారా జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరు వింటున్నారు కనుక మీ మీద ఆయనకి ఎంత ప్రేమ కాకపోతే, నాకు ఒంట్లో బాగున్నా లేకపోయినా మీ ఎడ్ల నేను ఏమాత్రం కూడా అలసత్వం కానీ లేదా ఒక విధమైనటువంటి ఇప్పుడు ఎవరు చేస్తారనే భావన కానీ రాకుండా నన్ను వాడుకుంటున్నాడు ఆయన. లేకపోతే ఈ ప్రాక్టికల్ గా నన్ను రక్షిస్తే ఆశ్చర్యపోతాను. అంత శరీరం చాలా సింక్ అయింది, కానీ అది బాబా ఇచ్చా సింక్ చేశాడు, పని చేయిస్తున్నాడు అంతే. దట్స్ ఆల్, నో కామెంట్స్. సో అవతార్ మెహర్ బాబా కీ జై. అలాగా మీరు లైన్ లో ఉండండి. ఒక్క 2 నిమిషాల్లో మళ్ళీ కలుసుకుంటాం. మనకి పంచ ప్రాణాలు అయితే గానం 6వ ప్రాణం. ఇది ఒక మంచి గీతం కూడా బాబా చాలా కాలం క్రితం రాయించారు. అందుచేత అది మీరు వింటారు. కాకపోతే టైం ప్రకారం ఆయన వినిపిస్తాడు ఏ పాట ఇప్పుడు వినిపించాలో. ఇప్పుడు మనం ఒక చిన్న గీతాన్ని వింటాము. మీకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బాబా సినిమా గీతాల అంటే ఆ ట్యూన్స్ ని బేస్ చేసే రాయిస్తున్నాడు. ఎందుకంటే క్లాసికల్ ట్యూన్స్ ఒకవేళ మీకు చెప్పినా మీరు నేర్చుకోవడం కష్టం అవుతుంది, పాడడం కూడా కష్టం అవుతుందని బాబా
ఆ సులువు నీకు ఆ సులువుగా వినిపిస్తున్నాడు. ఈ గీతం పేరేమిటంటే స్మరించు స్వామిని. స్మరించు స్వామిని, ఇది ఈ గీతం పేరు. రికార్డు చేసుకోండి. ఒక్క నిమిషం టైం ఇస్తాను. రెడీ అయ్యారా? రెడీ బాబాయ్. జై బాబా. జై బాబా. చూడండి, గీతం అంత గమ్మత్తుగా రాయించాడు బాబా.